నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగింది? ఆయన ఎందుకు కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్లారు అనే ప్రశ్నలు వరుసగా తెరపైకి వచ్చాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దువ్వాడ శ్రీనివాస్ తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. తాను కొత్తూరు పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆయనతో పాటు కారు డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో దివ్యల మాధురి మీడియా ముందుకు వచ్చి దువ్వాడ కనిపించడం లేదని, కొత్తూరు పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగానే పోలీసులే ఆయనను అదుపులోకి తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే ఆయన ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఘటన క్షణాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ దువ్వాడ మిస్సింగ్ అనే వార్త వైరల్ గా మారింది. అయితే ఈ ఆరోపణలను కొత్తూరు పోలీసులు పూర్తిగా ఖండించారు. దువ్వాడ శ్రీనివాస్ అసలు పోలీస్ స్టేషన్ కే రాలేదని, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. దీంతో అసలు దువ్వాడ ఎక్కడున్నారు అనే ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది. అనంతపురం పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆయన మొబైల్ లొకేషన్ ను ట్రేస్ చేయగా అది ఒడిశాలోని వరంపురం వైపు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో కథ ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది. పోలీసులు అరెస్ట్ చేశారన్న ప్రచారం బలహీనపడగా ఆయన స్వచ్ఛందంగానే ఒడిశాకు వెళ్లినట్లు సంకేతాలు బయటకు వచ్చాయి. ఇదే సమయంలో దువ్వాడ తరఫు న్యాయవాది స్పందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్ ఆరోగ్యం బాలేదని, ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి అవసరమని, 3 వారాల సమయం ఇవ్వాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో కొత్త సందేహాలు మొదలయ్యాయి. నిజంగానే ఆరోగ్య సమస్యల కారణంగా ఒడిశాకు వెళ్లారా? చికిత్స కోసమా? లేక వ్యక్తిగత కారణాలతో కొంతకాలం ప్రజలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అనే చర్చ మొదలైంది. మరోవైపు 3 వారాల సమయం కోరడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ 3 వారాల్లో ఏం జరగబోతోంది? దువ్వాడ ఎవరిని కలవబోతున్నారు? లేక పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం దువ్వాడ శ్రీనివాస్ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి స్పందించకపోవడంతో అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు దివ్యల మాధురి ఆరోపణలు, మరోవైపు పోలీసుల వివరణ, ఇంకోవైపు లాయర్ చెప్పిన ఆరోగ్యం కారణాలు. ఈ 3 అంశాలు ఇప్పుడు ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చాయి. అసలు ఒడిశాకు వెళ్లిన ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు తిరిగి వస్తారు? 3 వారాల తర్వాత ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. దువ్వాడ శ్రీనివాస్ స్వయంగా స్పందించే వరకు ఈ వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠ పూర్తిగా వీడే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అందరి చూపు ఇప్పుడు ఒక్కటే. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు మీడియా ముందుకు వస్తారు? ఆయన అదృశ్యం వెనుక అసలు నిజమేమిటి అనే దానిపైనే ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.